ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఒక 2 రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం ఇదే ఉందన్నమాట. అయితే నిన్న నుంచి ఇంకెక్కువ అయిందనమాట ఈ పంచాయతీ ఏదైతే ఉందో. అరవ శ్రీధర్కి సంబంధించి రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక అమ్మాయిని చాలా అసభ్యకరంగా ఆయన మాట్లాడాడని, అదేవిధంగా దానికి సంబంధించిన ప్రూఫ్లతో సహా ఆ అమ్మాయి బయటపెట్టింది. ఆ అమ్మాయికి సంబంధించి అసలు ఎవరి తప్పు ఏంటి అనే విషయాలకు సంబంధించి కంప్లీట్గా మాట్లాడి ప్రస్తుతం మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు. ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆ అమ్మాయి ఎప్పుడో 2024లో జరిగింది ఫస్ట్. అప్పటి నుంచి ఏ రోజు మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది వద్దని చెప్పినందుకు? అసలు ఏమైంది అనుకుంటున్నారు సార్ మీరు? ఆవిడతో మాట్లాడాను నేను. యాక్చువల్గా నాకున్న డౌట్లన్నీ అడిగేసాను. ఓకే. ఆవిడ వీణా గారితో మాట్లాడాను. కంప్లీట్గా నాకున్న డౌట్లన్నీ అడిగాను. చాలా ఫ్రెండ్లీగానే మాట్లాడాను నేను. అసలు ఏంటి తెలుసుకున్నాను. ఈయన ఒకనొక టైంలో ఆవిడని కలిశారు. సరే, ఆవిడే స్టార్ట్ చేసింది ఫస్ట్ చాటింగ్. సార్ కంగ్రాచులేషన్స్ అని చెప్పింది. సరే, మొత్తానికి ఈయన ఏదో రకంగా ఆవిడని కలిశారు. కలిసిన తర్వాత ఆయనకి ఆవిడ నచ్చింది. ఆవిడ అప్పుడే చెప్పేసింది, నాకు పెళ్ళయింది, కొడుకున్నాడు, కాకపోతే భర్తతో నేను కొంచెం విడిగా ఉంటున్నాను అని ఆవిడ చెప్పింది. సో అంటే ఐఎమ్ సింగిల్ అని ఒక స్టేటస్ ఆయనకి చూపించింది. రైట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఆయన అన్నాడు. ఇద్దరు కలిసి ఒక రిలేషన్లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఇక్కడ ఈయనకి పెళ్లి కాలేదు. హీఈస్ లీగల్లీ ఎవరినన్నా ప్రేమించే ఇది హక్కు, పెళ్లి చేసుకునే హక్కు ఈయనకుంది. బట్ ఆవిడికి లీగల్లీ ఈయన్ని పెళ్లి చేసుకునే హక్కు లేదు. సో కాబట్టి ఇప్పుడు ఆవిడ డైవర్స్ తీసుకొని ఈయనతో మ్యారేజ్లోకి ఎంటర్ అవ్వాలి. ఒకవేళ ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం ఆరోపిస్తున్న, అంటే జనరల్గా చాలామంది నన్ను వాడుకొని వదిలేసాడు ఇవి చాలా చోట్ల వింటుంటాం. నిజంగా వాడుకొని వదిలేసేవాడి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, వాడు ఆ రిలేషన్ గురించి ఆ అమ్మాయి దగ్గర ఎలా మాట్లాడతాడంటే, నువ్వు నా దేవత, నువ్వు నా అసలు నీకు అరచేతిలో వైకుంఠం చూపిస్తా అని చెప్పి ఆవిడ అన్ని చోట్ల తిప్పుతాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, అన్నీ చేస్తాడు. కానీ ఇది పబ్లిక్ చేసుకోడు వాడు. ఇప్పుడు ఎందుకు అంటే అది రేపు ఫ్యూచర్లో పెళ్లికి దారి తీయచ్చు. పెళ్లి చేసుకోవాలనుకునే, పెళ్లి చేసుకోకుండా తప్పించుకుందాం, జస్ట్ వాడుకొని వెళ్ళిపోదాం అనుకునేవాడు కూడా బయట ఎక్కడా చూపించరు. కానీ ఇతను ఏం చేశాడు అంటే, ఇతని జెన్యున్ ఇంటెన్షన్ ఉంది, పెళ్లి చేసుకునే ఇంటెన్షన్ ఉంది అనేది చూపించాడు. ఎలా అంటే, వాళ్ళ రిలేటివ్స్తో మాట్లాడట, ఏకంగా వాళ్ళ హస్బెండ్తో కూడా మాట్లాడట. ఆవిడకి మీకు ఇంట్రెస్ట్ లేదు కదా, ఏదో మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటున్నారు కదా, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు డైవర్స్ తీసుకోండి అని ఏకంగా డైవర్స్ కూడా అప్లై చేయించేంత వరకు ఈయన వెళ్ళాడు అని ఆవిడ చెప్తుంది. సో ఇవన్నీ చూస్తే నాకేమర్థం అవుతుంది, ఈయనకి ఫస్ట్ నుంచి ఆవిడ్ని వాడుకొని వదిలేసే ఉద్దేశం కాదు, జెన్యున్గా ప్రేమించాడు మనిషి. తప్పేంటి? ఇప్పుడు ఒకప్పుడు ప్రేమకి కులం అడ్డం కాదు, అందుకని రకరకాల కమ్మ కాపులు కూడా ప్రేమించుకున్న సినిమాలు వచ్చినాయి, కామారెడ్డి లేకపోతే ఇలా వచ్చినాయి. తర్వాత ప్రేమకి మతం కూడా అడ్డం కాదు, ఎందుకు బొంబాయి లాంటి సినిమాలు వచ్చినాయి, హిందూ ముస్లింలు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. తర్వాత ప్రేమకి వయసు కూడా అడ్డం కాదు, ఆరో ప్రాణం, ఇటువంటి సినిమాలు వచ్చినాయి. తర్వాత ప్రేమకి ప్రేమ కూడా అర్థం కాదు, ఆల్రెడీ ఈ అమ్మాయి వేరే వాడితో లవ్లో ఉంటుంది, వాడిని వదిలేసి వీడియో వేరే అమ్మాయితో లవ్లో ఉంటాడు. సో ప్రేమకి సంబంధం లేని స్టోరీలు కూడా ఉన్నాయి. ప్రేమకి పెళ్లి కూడా అడ్డం కాదని తీయాలి ఇప్పుడు కొత్తగా సినిమాలు. ప్రేమకి పెళ్లి కూడా అడ్డం కాదు, పెళ్ళైనా సరే పెళ్ళైన వాడిని కూడా ప్రేమించేశాడు. ప్రేమకి పిల్లలు ఉన్నా కూడా అడ్డం కాదు. ఇంక ఇది ఎంత దూరం పోతుందో తెలియదు. బట్ నిజం చెప్పాలంటే ఒక ఈయన ఇంటెన్షన్ ఈజ్ ప్యూర్. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఈయనకి ఆవిడని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఎంబడపడ్డాడు. ఎందుకంటే ఈయన కోసుకున్నాడు. కొన్నిసార్లు ఆవిడ చెప్తుంది, ఎవడు కోసుకుంటాడమ్మా, ఎవడు బయట పెట్టుకుంటే ఫస్ట్ కోసుకోవడం కూడా డ్రామా అనుకోవచ్చు, కానీ ఆవిడ మెప్పు పొందడానికో లేకపోతే ఆవిడతో ఆ సుఖం పొందడానికి కోసుకునే డ్రామాలు ఆడేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎవడైతే ఇవి బయటికి చెప్తాడో, వాళ్ళ ఆయన దాకా తీసుకెళ్తాడు, ఇంత దాకా చేసిన వాడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం అనే ఇంటెన్షనే. ఇది గ్యారంటీ. సార్ మరి ఇక్కడ ఆయనకి మోసం లేదు. కానీ ఒకనొక సిచ్యువేషన్లో ఈయన అడ్డం తిరిగాడు, నాకు నువ్వు వద్దు అన్నాడు. దానికి కారణం ఏదైనా ఉండొచ్చు. ఆ కారణం ఆయన చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే ఈవెన్ అడిగాను ఎందుకమ్మా అంటే, నాకు తెలియదు సార్, నేను అడగడానికి, నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను, ఆయన ఎందుకు చేసాడో తెలియదు. వాట్ ఎవర్ రీజన్, మన చట్టం ఏం చెప్తుందంటే, ఇద్దరు కలిసి ఉండి కాపురాలు కూడా చేసేసి ఒకనొక సిచ్యువేషన్లో, ఇది నార్మల్ మనుషులకు చెప్తున్నా, పెళ్ళైన మహిళలకి ఆ హక్కులు కూడా ఉండవు. మామూలుగా ఒక పెళ్లి కాని అమ్మాయి, ఒక పెళ్లి కాని అబ్బాయి ఇద్దరు కూడా కలిసి ఉండి కొన్నాళ్ళు సంసారం చేసి ఒకనొక టైంలో ఇప్పుడు ఆ అమ్మాయి నాకు వీడొద్దు అని అనుకుని డిసైడ్ చేసుకుంటే క్వశ్చన్స్ ఆస్క్డ్. ఓకే,
నువ్వు నన్ను మోసం చేసావు కదా ఇది చేసావు కదా అంటే ఓకే తిట్టుకోండి ఏమన్నా చేసుకోండి, బట్ లీగల్ టర్మినాలజీలో యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. సరే నీకు ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టాడా ఆ డబ్బులు నువ్వు అడగచ్చు. అంతకు మించి నువ్వు చచ్చినట్టు నాతోనే ఉండాలి, నువ్వు అది ఇది నిన్ను జైల్లో పెట్టి ఇటువంటివి ఏమీ లేవు. వెన్ గర్ల్ సేస్ నో ఇట్ ఈస్ నో అంతే. అవును. అది అలాగే ఇప్పట్లో ఏమవుతుందంటే ఈ అబ్బాయి నో చెప్పినా కూడా నోనే. అంతే, ఆబ్వియస్లీ ఇద్దరికి ఈక్వాలిటీ కావాలన్నారు కదా, ఈక్వాలిటీ ఇద్దాం సార్ ఇప్పటి నుంచి నిజంగానే. అబ్బాయి నో చెప్పినా కూడా నోనే. ఈయన ఒకనొక పర్టికులర్ టైంలో నో చెప్పాడు. దానికి కారణం ఏమై ఉంటుంది అంటే నేను కొన్న విన్నాం ఏంటంటే, సరే ఇద్దరు కలిసి ఇన్నాళ్ళు కలిసి ఉన్న టైంలో ఆవిడికి ఈ వీడియోలు రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. ఒకసారి అది రికార్డ్ అయిన విషయం ఈయనకి తెలిసిన తర్వాత ఎందుకు ఇలాంటివి రికార్డ్ చేసుకుంటున్నావు అని అన్నప్పుడు, నువ్వు ఒకవేళ నన్ను మోసం చేస్తే అని కనుక ఆవిడ దానికి సమాధానం ఇచ్చుంటే, ఓహో ఇది ఆల్రెడీ ట్రాప్లో నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ముందుగానే ఉంది అని. ఇటువంటి అమ్మాయితో ఎవరైనా ఎందుకు ఉండాలనుకుంటారు? ఎప్పుడైతే ఆ విషయం అంటే ఆ వీడియోలన్నీ రికార్డ్ చేసేటప్పుడు దే ఆర్ హ్యాపీ, బట్ ఎప్పుడైతే ఈయనకి ఆ విషయం తెలిసిందో ఆవిడ ఇంటెన్షన్ ఓకే నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి రికార్డ్ చేసిందా, ఎందుకు ఇంత మోసం నా వెనకాలే ఉంటూ ఇంత ప్రేమిస్తున్నానని నటిస్తూ వెనకాల వీడియో రికార్డ్ చేసుకున్నాను ఇటువంటి అమ్మాయి ఈవిడ అని చెప్పి ఆయనకి మనసు విరిగిపోయింది. విరిగిపోయి ఇంకా నేను నీతో ఉండను, నాకు నీ ఇంటెన్షన్ అర్థమైంది, నేను ప్రేమించా, నువ్వేం చేసావు అడ్వాంటేజ్ తీసుకున్నాను అంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఆ 25 కోట్లకి మాట నిజమై ఉంటే మాత్రం అది ఇంకా క్లియర్ కట్ అనమాట. సో ఆవిడ కాదు అని బుకాయిస్తుంది. అలాగే ఈయన కూడా ఏ వీడియోలో అంటున్నాడు, బట్ మనందరూ తెలుసు అది నిజమే ఇది నిజమే. సార్ కొద్దిసేపు నిజంగా నా వీడియోలో నిజమని అనుకుందాం, మేము చెప్పేదంతా కూడా నిజమని అనుకుందాం. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత అంటే ఇప్పుడు ఒకటి సార్ 5 సార్లు గర్భవతి అయింది, ప్రెగ్నెన్సీ తీసేపించుకున్నానని కూడా చెప్పడం జరిగింది కదా సార్. దాని గురించి ఒకటి, ఫస్ట్ టైం సరే సోయలేదు, సెకండ్ టైం సోయలేదు, మూడోసారి 4వసారి అయ్యేంత వరకు సేఫ్టీ వాడమని చెప్పలేకపోయింది ఆవిడ. ఈ విషయం తనకు ఒకసారి అడగాల్సింది సార్. అసలు ఒకడు ఇస్త్రీ చేస్తున్నాడంట, బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నాడంట, టక్ అని చెప్పి ఫోన్ మోగింది అనుకో, ఫోన్ ఏదో రింగ్ అయిందంట, ఇది పెట్టుకున్నాడు కాలిపోయింది అని చెప్పి మొత్తం కాలిపోయిందంట. సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట, 2 చెంపలు కాలిపోయినాయంట. ఏంట్రా ఎందుకు కాలిందని అడిగాడంట. వాడు ఎవడో ఫోన్ చేశాడు, సార్ నేను ఎదుర్కొని ఇస్త్రీ పెట్టుకున్నాను అంట. మరి ఈ చెప్ప ఎందుకు కాలిందంటే వాడు 2సారి ఫోన్ చేశాడు సార్ అన్న. అర్థమైందా మీకు? అంటే 2సారి అయితే నీకు బుద్ధి ఉండాలి కదా. ఇక పాయింట్ ఏంటంటే ఇది చిన్నపిల్ల కాదు, గవర్నమెంట్ ఉద్యోగం చదువుకున్నది అన్నీ తెలుసు. ఇప్పుడు ప్రపంచంలో అందరికీ నాకు తెలిసి ఇవాళ రేపట్లో 20 ఏళ్ల అమ్మాయిలకు కూడా తెలుసు ప్రికాషన్స్ తీసుకోవాలనే విషయం. సరే అబ్బాయి ప్రికాషన్ తీసుకోలేదంటే అమ్మాయి అయినా ప్రికాషన్ తీసుకోవాలని తెలుసు, అది జరిగితే ప్రెగ్నెన్సీ వస్తుందని తెలుసు, రాకుండా వాళ్ళంటే ఏం చేయాలి, ఇవన్నీ తెలియని వాళ్ళు ఏం కాదమ్మా, చిన్నపిల్లలు ఏం కాదు, వీళ్ళందరికీ అన్నీ తెలుసు. అండ్ ఇంకొకటి కూడా చట్టం ఏం చెప్తుంది అంటే, ఒకవేళ కనుక నీ మొగుడు నువ్వు కంపల్సరీగా పిల్లల్ని కనాల్సిందే అని చెప్పి అన్నా కూడా ఇట్ ఈస్ యువర్ చాయిస్. అంతే, నువ్వు ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలనుకున్నావా తీసుకోవాలనుకున్నావు, నీ మొగుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనేది 2021లో వచ్చిన చట్టం. అదేంటంటే నో నేను కదా మోయాల్సింది, నీకేం తెలుసురా నొప్పులు పడ్డావు నేను చేయాలి, నువ్వెవడు నాకు చెప్పడానికి అంటే చట్టం ఆ రైట్ ఇచ్చేసింది. ఇప్పుడు నేను ఉంచుకోవాలా తీసుకోవాలనేది ఎవరి డిసిషన్? నా డిసిషన్. ఓకే, నేను తీర్చుకునేసి ఇది వాడి డిసిషన్ అంటే ఎట్లా? ఉంచుకోవాలన్నా తీర్చుకోవాలన్నా అది క్లియర్లీ యువర్ డిసిషన్. కానీ వాడు నిజంగా నేను ఇతను గన్నెట్టేసి లేకపోతే నీకు తెలియకుండా నీ దాంట్లో ఏదైనా మందులు ఎట్టేసి నీ ప్రెగ్నెన్సీ తీసేసి ఇటువంటి పనులు చేసాడు అనుకో, దట్ ఈస్ రాంగ్. బట్ నీ అందరికి నువ్వే హాస్పిటల్కి వెళ్ళి, సరే ఆయన తీసుకెళ్ళి ఉండొచ్చు, ఆయన బండిలో వెళ్ళి ఉండొచ్చు, కానీ నేను ఇతను కనిపెట్టాడా లేకపోతే ఏమైనా చేశాడా? అండ్ ఈవిడ జర్నలిస్టులను కొట్టేస్తుంది, అడిగిన కోసం జర్నలిస్టులు అంత గట్టిగా మాట్లాడుతుంది. అలాగే ఆ జర్నలిస్ట్ ఎవరినో ఒక ఇంట్లో పెట్టి వాడిని పట్టుకుని నాన్చాక్తో పటపట తిడుతుంది, పచ్చి బూతులు తిడుతుంది. ఇటువంటి ఆవిడ ఎంత అమాయకురాలు, కనీసం ఆ మాత్రం ప్రికాషన్స్ కూడా తీసుకోలేదా అనేది అయితే నమ్మడానికి కొంచెం సత్యదూరంగా ఉంది. స్టిల్ ఇవన్నీ ఏంటంటే ఏదో సెటిల్ చేసుకోవడానికి మాట్లాడే మాటలాగా అనిపిస్తుంది. అంటే సార్ దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనే దానికి సంబంధించి అడిగితే ఎవరూ లేరు, ఇది నా లైఫ్ నేనే చూసుకుంటున్నాను అంటుంది. మరి ఇన్ని సంవత్సరాలలో లేనిది ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చినావు? అంటే నీకు ఇప్పుడు ఆయన వద్దన్నాడన్న ఏకైక రీజనేనా, లేకపోతే ఎవరైనా చెప్పిర్రా బయటకు వచ్చి నువ్వు చెప్పు, లేకపోతే పక్కా నీకు ప్రాబ్లం అయితే అన్నట్టుగా ఏమైనా చెప్పిరా? ఏం జరిగింది సార్ అసలు? బ్యాక్గ్రౌండ్ మీరు అంతా మాట్లాడారు అన్నారు కదా. నేను అనుకోవడం ఏంటంటే అమ్మా, ఆవిడకి వెనకాల ఎవరు లేరు. ఓకే, లేకపోతే ఆవిడ జెన్యున్ గానే బయటకు వచ్చింది. ఆవిడ కోపం అర్థం చేసుకోవచ్చు. అంటే
కొంతమందికి ఏంటంటే మనం ఏం చేసినా రైట్, మనం ఎంత ఏదో పని చేసినా అది రైట్ అనుకునే స్వభావం ఉంటుంది. దానికి మనం ఏం చెప్తాం ఇప్పుడు ఏంటంటే 3 ఏళ్ల పిల్లోడిని నువ్వు ఇంట్లో పెట్టుకుని రాత్రి 10 గంటలకు ఆయన వచ్చి పిలిస్తే కేర్ టేకర్కి ఇచ్చి పంపించిందంట సార్. కేర్ టేకర్ని ఇంట్లో పెట్టి ఈ మహానుభావురాలు సార్ నా ఆడియో విన్నప్పుడు నేను కేర్ టేకర్ని ఇంట్లో పెట్టి నేను ఆయనతో కొన్ని కిలోమీటర్ల దాకా పోతే ఆడొక దగ్గర ఆపి ఆమె బలాత్కారం చేయడానికి ట్రై చేశాడంట. అన్ని కిలోమీటర్లు ఎందుకు పోయింది తెలుసా మీకు? ఎందుకు పోయారమ్మా మీరు అని అడిగాను. అంత దూరం ఎందుకు పోయారంటే ఆయన దగ్గర గన్మెన్ ఉంటాడు లేకపోతే ఇంకోటి ఉంటాడు, అది కాదమ్మా నేను అడిగింది. వాళ్ళ దగ్గర ఎవరు ఉంటారని అడగట్లేదు. మీరు ఎందుకు వెళ్ళారు, మీ ఇంటెన్షన్ పాయింట్కి రావాలా అంటే నేను వద్దు అని చెప్పడానికి వెళ్ళానంట. డోర్ తీసినప్పుడే చెప్పొచ్చు, డోర్ అప్పుడే చెప్పొచ్చు, అప్పటిదాకా కిలోమీటర్లు పోయేదాకా ఆగన్నా మరి. నా ఇష్టం, నేను ఎప్పుడైనా చెప్తాను. నువ్వెవరు చెప్పడానికి? నేను ఊటీలో చెప్తా, కొడైకెనాల్లో చెప్తా, లేకపోతే హిమాలయాల్లో తీసుకెళ్ళి అక్కడ చెప్తా. అంటే ఇది ఒక విధంగా ప్లానే కదా సార్ మరి. అదే అంటున్నా, చాలా క్లియర్ కట్గా. ఇప్పుడు రేపు కోర్టులోకి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎందుకమ్మా ఏ ఇంటెన్షన్తో వెళ్ళావు రాత్రి 10 గంటలకి, ఎమ్మెల్యే కదా ఆయన అలా చేయడం అనుకున్నానంటే అందరూ కూడా అదే అనుకుంటున్నారమ్మా. మీరు కూడా ఒక మహిళ, అందులోనూ రాత్రి 10 గంటలకి మీరు పిల్ల తల్లి, మీరు ఆ టైంలో ఆయనతో ఎందుకు వెళ్తారని ఎవరికైనా అనిపిస్తుంది. ఒక అమ్మాయి అలా వెళ్ళదు కదా ఎవరు కూడా అంత ఈజీగా. అది కూడా నో అని చెప్పడానికి 10 కిలోమీటర్లు లేకపోతే జీప్ ఎక్కడాలు కార్లు ఎక్కడాలు చేయరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఆ రోజున అత్యాచారం జరిగింది ఏదైనా చెప్తున్నారు. ఇవాళ రేపట్లో కోర్టులు ఏం చెప్తున్నాయంటే నువ్వు సరే మొదటిసారి అత్యాచారం జరిగిన తర్వాత రెండోసారో మూడోసారో నాలుగోసారో అది ఒక పర్టికులర్ టైంలో నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఆయనతో రిలేషన్లో హ్యాపీగా ఉన్నావు అని చెప్పేది ఒక 6 నెలలు 1 సంవత్సరం నువ్వు హ్యాపీగా ఉన్నావు. బట్ ఏదో గొడవ వచ్చిన రోజున ఫస్ట్ రోజు గుర్తొచ్చింది నీకు. ఇవాళ అది తీసుకొచ్చి ఇగో అత్యాచారం చేశాడు వీడిని శిక్షించండి అంటే కుదరదు. ఇది కోర్టు క్లియర్ కట్గా ఇచ్చిన తీర్పు. సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన తీర్పులో ఏంటంటే ఇవి మీ రివెంజ్లు తీర్చుకోవడానికి మీరు చేస్తున్న ఇవి తప్ప ఎప్పుడో సంవత్సరం క్రితం అత్యాచారం జరిగింది అని చెప్తే అది కూడా మీరు సుఖంగా ఇన్నాళ్ళు ఉండి చెప్తే అది ఇన్వాలిడ్. ఫస్ట్ పాయింట్ అది అత్యాచారం కేసు అనేది ఇక్కడ ఏ రకంగానూ వర్కౌట్ అవుతుంది. రెండో పాయింట్ పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసి మోసం చేశాడు. ఈ కేసు పెళ్లి కాని మహిళలకి డైవర్స్ మహిళలకి మాత్రమే వర్తిస్తుంది. ఇంకా డైవర్స్ అవ్వలేదు కదా సార్, ఇప్పుడే అప్లై చేశారు కదా. బట్ నేను సింగిల్గా ఉన్నాను కదా సార్ అంటే సింగిల్గా అనేది మీ సోషల్ స్టేటస్ కానీ లీగల్ స్టేటస్ కాదు. సో కోర్టుకి లీగల్ స్టేటసే కావాలి. మీరు ఏ రకంగానూ కూడా ఈ మ్యారేజ్ ప్రామిస్ చేసి నన్ను చీట్ చేశాడు అనేది లీగల్గా వాడుకోలేరు. ఇక మోరల్గా నేను ఆయన ఎక్కడ కూడా ఆవిడ చెప్పినంతసేపు నేను చాలాసార్లు అడిగాను, నీకు ఎప్పుడు అనిపించింది, ఎప్పుడైనా అనిపించిందా ఆయన మిమ్మల్ని చీట్ చేస్తున్నాను? లేదండి ఫస్ట్ నేనే డౌట్ పడ్డాను 1 సంవత్సరం పాటు, ఈయన నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడా లేకపోతే నన్ను వాడుకుందాం అనుకుంటున్నాడా, ఫస్ట్ నుంచి పెళ్లి చేసుకుందాం అని చెప్తున్నాడు, నేనే నమ్మలేదు. బట్ గత లాస్ట్ 6 months అంటే 1.5 yearలో 1 సంవత్సరం పాటు నాకు కొంచెం అటు ఇటుగా డౌట్లో ఉన్నా కూడా లాస్ట్ 6 months మాత్రం నేను బలంగా నమ్మాను అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు అనేది ఆవిడ చెప్పింది. నేను అప్పుడు అడిగాను, మరి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ లేకపోయినా కూడా మీరు కలిసి ఉన్నారు కదా, మరి అప్పుడేం వీక్తున్నారు బయటకు చెప్పొచ్చు కదా. సరే ఫైన్ అంటే ఆవిడ సంగతి వదిలేండి, ఆయన ఎక్కడ కూడా సరిగ్గానే ఉన్నాడు. ఆయన ఈ 1.5 సంవత్సరము చాలా క్లియర్ కట్గా ఆవిడని పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంతోనే క్లియర్ కట్గా ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఏదో జరిగింది, అదే ఎస్పెషల్లీ ఈ వీడియోలు రికార్డ్ చేయడం ఇవన్నీ చూసినప్పుడు ఆయన మనసు విరిగిపోయింది. బ్లాక్మెయిల్ చేయడానికి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది అనుకున్నాడు, దూరం వెళ్ళిపోయాడు. ఒకటి కానీ ఒక్కటి సార్, ఇప్పుడు నార్మల్ వ్యక్తులే వీడియో కాల్ చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన ఆమె రికార్డ్ చేస్తుందా చేయదా అనేది కొంచెం పక్కకు పెట్టేస్తే వీడియో కాళ్ళల్లో అంత అశ్లీలకరంగా చూపించడం ఆయన తప్పు కూడా ఉంది సార్. అమ్మా ప్రేమ గుడ్డిది అని ఊరికే అనరు ఆ టైంలో. అందులో నేను ఎమ్మెల్యేని నాతో ఎవరంత ఈజీగా పెట్టుకోరని ఇదే కూడా ఉండొచ్చు, బట్ అది తప్పలేదు. నేను ఒక మాట చెప్తా, అది ఇద్దరి పర్సనల్ రిలేషన్. ఇప్పుడు నేను రివర్స్లో మరి ఇప్పుడు అది బయట పెట్టింది కదా సార్, పర్సనల్గా తీసుకున్న వీడియోలో బట్ట బయలు చేసి పబ్లిక్ ముందు పెట్టి ఇప్పుడు ఆయన ఇజ్జత్ తీస్తున్నది కదా, ఇదంతా వాళ్ళ పర్సనల్ జరిగినప్పుడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇదే రివర్స్లో జరిగింది అనుకోండి. ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు, అబ్బాయి దగ్గర అమ్మాయి వీడియోలు అన్నీ ఉన్నాయి, ఆ అమ్మాయి చీట్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీడికి మండిపోయింది, ఇప్పుడు ఈ అమ్మాయికి ఎట్ట అయితే మండి. ఇప్పుడు వీడు మీడియా ముందుకు వచ్చి చూడండి సార్ ఈ అమ్మాయి నేను ఇట్లా నాతో ఎన్నో ఇటువంటి కాల్స్ మాట్లాడేదని చెప్పి మీడియా ముందుకు పెడితే ఏం చేస్తారు వాడిని? ఆబ్వియస్గా చేయలేదు, డౌట్ లేదు. మరి ఈవెన్ ఎందుకు వేయట్లేదు అంటే మగాడి శీలానికి మగాడి మానానికి వాల్యూ లేదు, అంతే కదా. మగాడిని ఇష్టం వచ్చినట్టు చూపించుకో, వాడు నగ్నంగా రోడ్లో పెట్టుకో, ఆడు ఎమ్మెల్యే అయినా సరే సీఎం అయినా సరే మీ ఇష్టం వచ్చినట్టు రోడ్లో పెట్టేసుకుంటారు, మిమ్మల్ని ఆడడానికి చట్టాలు లేవు.
ఇదే రివర్స్లో జరిగితే ఈ పాటికి లోపలేసేసి ఆడపిల్లని గౌరవాన్ని తెస్తారు, మగాడికి గౌరవం ఉంటుందా? మీ గొడవ ఏదైనా కానీ మీరు తెలుసుకోండి. విక్టిమ్ కార్డ్ వాడుతుంది కదా సార్, నేనే బాధితురాలు అన్నట్టుగా వాడుతుంది కదా కంప్లీట్ గా, నేనే లవ్ చేశాను. అవును, వీడు కూడా బాధితురాలు. వీడు చూపిస్తాడు, ఇదిగోండి సార్ నేను ఈ అమ్మాయి ప్రేమించుకున్నాను సార్, ఇదిగోండి సార్ ఇన్ని మెసేజ్లు పెట్టింది సార్, నువ్వు లేకపోతే చచ్చిపోతానని సార్, కోసుకుంది సార్, ఇన్ని చేసి ఇవాళ నన్ను వదిలేసింది సార్, చూడండి సార్ అని చెప్పి ఆ మెసేజ్లు కానీ ఆ అమ్మాయి వీడియోలు కానీ పెట్టాడు అనుకోండి. ఆ మెసేజ్ల వరకు ఓకే, అమ్మాయి వీడియోలు పెట్టాడు అనుకోండి, ఇదిగోండి సార్ అని చెప్పి. అటువంటి వీడియోలు ఇవే కూడా బయట పెట్టాల్సింది లేకుండే కదా సార్, అంటే మీరు ఎంత సెక్షన్ 77 ఐటీ యాక్ట్ ఈవెన్ లోపలేజ్, అది కూడా కరెక్టే. ఇది ఒకటే కాకుండా ఒకవేళ కనుక 25 కోట్లు కనుక నిజమైతే బిఎన్ఎస్ 308 ఎక్స్టార్షన్ కంప్లీట్ గా 25 కోట్లు ఇస్ టూ మచ్ అమ్మా. అంటే ఇది సెటిల్మెంట్ కోసం అడిగినట్టు కూడా లేదు, ఇది క్లియర్ కట్ ఎక్స్టార్షన్ అనిపిస్తుంది. అది నిజమైతే మాత్రం వీళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా ఆ కాల్ రికార్డ్ని ఇప్పుడు బిఎన్ఎస్ 63 ప్రకారం వాళ్ళు దాన్ని పంపిస్తే, ఇంతకుముందు 65B అనేవాళ్ళు ఇప్పుడు 63, దాని ప్రకారం వాళ్ళు ఆ హ్యాష్ వాల్యూస్ ఆ డివైస్ అవన్నీ తీసుకొని సీల్ చేసి ఎస్ అని చెప్పి ధృవీకరించేస్తారు. ఇమీడియట్గా వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్, నాకు తెలిసి అసలు ఇతను ఫైల్ చేయాలి. ఓకే, ఎమ్మెల్యే ఫైల్ చేయాలంటున్నారా? ఇప్పుడున్న చట్టాలు ఏం చెప్తున్నాయంటమ్మా, బ్రేకప్ అయిపోయిన తర్వాత అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి తప్ప వాళ్ళని బద్నాం చేయడము, ఈ అబ్బాయి చేసిన అబ్బాయిని బద్నాం చేయాలి, అమ్మాయి చేసిన. సో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో గొడవ కొట్టుకున్నారు, అయిపోయింది, ఎవరు మన వాళ్ళు బతకండి, సరే తిట్టుకుంటారు. బట్ సొసైటీలో వాళ్ళని బద్నాం చేయడము, లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు పొందడం, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, అబ్బాయిలు కూడా కొంతమంది ఎటువంటి బ్లాక్ మెయిల్ చేసే విధాలు ఉంటారు. అయ్యో స్టార్టింగ్ ఎన్ని ఊర్లేం సార్, ఇప్పుడు ఇంకా తక్కువ. అమ్మాయి వీడియోలు నేను ఆ సైట్ లో పెడతా, ఈ సైట్ లో పెడతా, చచ్చిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు కదా సార్ అట్లా. అంటే సో వాళ్ళు బ్లాక్ మెయిలర్స్. ఆ బ్లాక్ మెయిల్ చేయాలంటే అవతల పర్సన్ భయపడాలి. అంటే చేసుకోరా, ఏమైనా పెట్టుకో, తెగించిన వాళ్ళు ఉంటారు అనుకో, పెట్టుకో, ఏమన్నా చేసుకో అన్నారనుకో, వీడి పప్పులు ఉడకు, అమ్మాయి అయినా అబ్బాయినా సరే. ఇక్కడ ఒకళ్ళు బ్లాక్మెయిల్ చేయాలి, ఒకళ్ళు పడాలి అంటే ఒకళ్ళు సిగ్గు పరువు ఉన్నవాడు కావాలి, ఇంకొకళ్ళు బరితెగించిన వాళ్ళు కావాలి. అంతే. ఈ కాలు బయటకు వస్తే నా పరువు పోయినా పర్లా, ఓకే, వీళ్ళు బరితెగించిన వాళ్ళు. వీడు సిగ్గు పరువు ఇవన్నీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మాయి ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుంటానమ్మా అని చెప్పి బ్లాక్మెయిల్ చేయబడతారు. సో ఇక్కడ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు చేసేది ఏంటి, నీ వీడియోలు, నీ మెసేజ్లు ఇవి అడ్డం పెట్టుకుని గేమ్ ఆడతారు. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్, వీళ్ళిద్దరికి ఎలాంటి శిక్ష? అంటే ఇప్పుడు ఇద్దరి దగ్గర ఎంతో కొంత తప్పు అవుతుంది, ఇటు ఎమ్మెల్యే కూడా తప్పు లేదు. ఎమ్మెల్యే తప్పేముంది సార్, నేను చెప్తామేనండి. ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, ఆ అమ్మాయి కోసం కోసుకున్నాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ ఆయనతో కూడా మాట్లాడాడు, అంతా అయిపోయింది. వాళ్ళ ఆయన కూడా ఇచ్చాడు, నా పిల్లాన్ని చంపేస్తాను పెళ్లి చేసుకోకపోతే. అది మీరు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట గురించి నేను మాట్లాడు, ఆ అమ్మాయి నోటి మాట కాదు అది అన్న. ఇప్పుడు ఇన్ని ప్రూఫ్లు పెట్టింది కదా, నువ్వు ఇది చూపించు, నేను పిల్లాన్ని చంపేస్తానన్న బెదిరింపు ఎక్కడైనా ఉందా? లేదు. అది చూపించండి. ఇప్పుడు లేదు. అబార్షన్ అయిన దానికి సంబంధించిన ప్రూఫ్ ఏమైనా ఉందా? అవి చూపించండి. ఏ ప్రూఫ్లు ఉన్నా కూడా, నో మ్యాటర్ వాట్, ఏ ప్రూఫ్లు ఉన్నా కూడా ఇక్కడ వన్స్ ఆవిడ మ్యారీడ్ ఉమెన్, డైవర్స్ కాకపోతే ఏ రకమైన హక్కు లేదు ఆవిడకి. ఇప్పుడు ఆమెకి ఎలాంటి శిక్షలు పడాలని మీరు కోరుకుంటున్నారు? నేను కోరుకోవడం కదా, చట్ట ప్రకారం ఏమేమి పడతాయి ఆమెకి అది చెప్పండి. 25 కోట్లు కనుక నిజమైతే బిఎన్ఎస్ 308 అట్రాక్ట్ అవుతుంది, దాంట్లో దాదాపు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్రెడీ అది నిజమా అబద్ధమా పక్కన పెట్టేస్తే ఈయనకి సంబంధించిన ఏ వీడియోలు కావచ్చు, లేకపోతే నిజమైన వీడియోలు కావచ్చు, ఈయన్ని బద్నాం చేస్తూ వీడియోలు బయట పెట్టింది, దానికి ఐటీ యాక్ట్ 77 కింద ఆవిడకి పడుతుంది. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఈవిడ ఇటువంటి పని చేసిన దానికి ఆవిడకి ఉద్యోగం కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే ఆవిడ నాకు సొసైటీతో సంబంధం లేదు, సొసైటీ నన్ను పోషిస్తుందా అదే. ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఆ కొడుకు ఏమవుతాడు ఇది జరిగింది. సో ఇక్కడ నాకు ఒక సమాధానం అయితే దొరికింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈవిడ కొడుకుని పెట్టుకొని అర్ధరాత్రి 10 గంటలకు వాడి దగ్గర ఉండకుండా ఆయనతో షికార్లకు పోయిందో, లేకపోతే సరే ఏం చెప్పడానికి పోయిందో, అప్పుడే పాపం వీడి పరిస్థితి ఏంటని నాకు ఆలోచన పడుతుంది. మొత్తానికి ఇది జరిగిన తర్వాత వాళ్ళ ఆయన ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు. సో తండ్రి దగ్గర బిడ్డ పెరుగుతున్నాడు ఇప్పుడు. అదే నేను మంచిదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి ట్రాప్ అనొద్దు, సరే లవ్ చేయొచ్చు, ట్రాప్ అని అంటే నేను లవ్ అని తెలుసుకోవట్లేదు, సరే వాట్ ఎవర్. అంటే 25 కోట్లు నిజమైతే అది ట్రాప్ అనే, ట్రాప్ ఆబ్వియస్లీ అది నిజం అనేది మనం నిర్ధారం లేదు. ఓకే, లవ్ కమ్ ట్రాప్
ఏదైనా కూడా ఆ బిడ్డ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే నువ్వు బిడ్డను పెట్టు, ఇప్పుడు 3 ఏళ్ల బిడ్డ మొగుడు పెళ్ళం కోర్టుకి వెళ్ళారు, నాకు కావాలన్నారు. ఎవరికి ఇస్తారు కోర్టు? ఎవరు తల్లికే ఇస్తారు. తల్లికి జనరల్ 3 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలు అయితే తల్లికే ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ తల్లి ఆ బిడ్డను అక్కడ పెట్టేసి ఇలా వేరే వాళ్ళతో వెళ్తోంది అని చెప్పి తెలిస్తే ఏ కోర్టు కూడా ఆ బిడ్డని తల్లికి ఇవ్వరు, తండ్రికే ఇస్తారు. ఆల్రెడీ ఆవిడ చెప్పిందా ఏమైందో కానీ మొత్తానికి ఆ బిడ్డని తండ్రి తీసుకెళ్ళిపోయాడు, ఈ తండ్రి కస్టడీలో ఉన్నాడు, ఫైన్. బట్ ఇప్పుడు ఈవిడికి పడే శిక్షలు కావచ్చు, ఖచ్చితంగా ఉద్యోగాలు పోవడం కావచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఏదైనా సరే సమాజానికి ఒక గుణపాఠం రావాలి అంటున్నాను. అందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఎమ్మెల్యే తప్పు అంటున్నారు. ఎమ్మెల్యేది ఏం తప్పు నాకు ఈ రోజు దాకా అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే తప్పు ఏంటి? ఆయన మనస్ఫూర్తిగా ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, రైట్, పద్ధతిగా డైవర్స్ తీసుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. మరి అబార్షన్స్ కూడా ఒకవేళ ఆవిడ అనుకున్నా ఈయన అనుకున్నా కూడా ఎందుకు అనుకుంటారు? అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల కంటే వాడికి ఒక రెస్పెక్ట్ లెజిటిమేట్ చేయాలి అనుకుంటారు. పెళ్లికి ముందే ఇటువంటివి జరిగితే వాడిని ఎంత చులకనగా చూస్తారు. ఒకవేళ ఎమ్మెల్యే కొడుకైనా లేకపోతే ఒక ఆడదానికైనా సరే అది అభాసుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ డిసిషన్ అనేది రైట్. ఇదంతా జరుగుతున్న టైంలో నువ్వు నా వీడియోలు తీసి వాటిని బ్లాక్మెయిల్ చేయడానికి పెట్టుకున్నావు. ఎందుకు? ఇప్పుడు ఆవిడ 25 కోట్లు అడిగిందా లేదా పక్కన పెట్టేస్తే వీడియోలు అయితే తీసింది కదా, రికార్డ్ చేసుకుంది కదా. ఎందుకు? నిజంగా ప్రేమించిన అమ్మాయి వేరే వాడి వీడియోలు రికార్డ్ చేసుకుని ఎందుకు పెట్టుకుంటుంది? సో అక్కడ ఇంటెన్షన్ కనబడుతుంది. ఇప్పుడు అది ఆయనకి అర్థమైంది. ఓహో, ఇవి బ్లాక్మెయిల్ ప్రేమ నిజమైన ప్రేమ కాదు అనుకున్నాడు, టేకప్ చేసుకున్నాడు. ఇక్కడ ఆయన తప్పు ఒక్కటి చూపించాడు. ఆయన తప్పు నాకు తెలిసి ఏమీ కనబడట్లా. ఆవిడని ప్రేమించడం అని కూడా ఆయన గొప్ప సంస్కారం అనుకోవచ్చు. ఇవాళ రేపట్లో ఆల్రెడీ ఒక బ్రేకప్ అయిన అమ్మాయిని ప్రేమించాలంటే నా ఎందుకురా సెకండ్ హ్యాండ్ అది ఇది మాట్లాడే మనుషులు ఉన్నారు. దీంట్లో పెళ్ళయి పిల్లలున్న అమ్మాయిని అయినా సరే మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు ఆయన. అది నిజంగా ఒక బ్రాడ్ మైండెడ్నెస్ అనే అనుకుంటా. కాబట్టి నాకు ఆయన తప్ప ఎక్కడ కనిపించట్లా. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇటు ఒకవేళ కనుక ఇది హనీ ట్రాప్ అని ప్రూవ్ అయితే ఇటువంటి వాళ్ళకి శిక్షలు గట్టిగా పడి ఒక గట్టి మెసేజ్ సొసైటీలోకి వెళ్ళాలి. ఇదేంటంటే ఎవరైనా సరే ఇటువంటి హనీ ట్రాప్లకి పాల్పడితే వాళ్ళకి ఇటువంటి శిక్షలు ఉంటాయని తెలియడం ద్వారా అట్లీస్ట్ కొంతమంది అవేర్నెస్ అన్నొస్తుంది. అవును, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.